దేశంతో పాటు ప్రపంచానికి బౌద్ధ వారసత్వం సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధవనంను సందర్శించారు జూపల్లి. ఆచార్య నాగార్జునుడు నడియాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనంను పర్యాటక ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. నాగార్జున సాగర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు జూపల్లి కృష్ణారావు. నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం. బుద్ధవనం గొప్ప పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి. మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది మరి ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది యావత్ దక్షిణాసియాలో కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం. మరి ఇంత గొప్ప ప్రాంతం, ఇక్కడ బుద్ధవనం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగింది. ప్రకృతి అందాలు, నాగార్జున సాగర్ అందాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటి చెప్పాల్సిన అవసరం.